16,000 ఫీజు. చంద్రబాబుకి సాష్టాంగ ప్రణామం చేయొచ్చు తల్లిదండ్రులు. అలా కాకుండా ఇక్కడ 50 లక్షల కోటి రూపాయలు తీసుకున్నాడు అనుకోండి, మెడికల్ సర్వీసెస్ గవర్నమెంట్ హాస్పిటల్. ఇప్పుడు నిన్న ఆరోగ్యశ్రీలో సమ్మె చేస్తున్నటువంటి వాళ్ళకి యాడ్ అయింది ఎవరు? ప్రైవేటు మెడికల్ కళాశాలల ఆరోగ్యశ్రీ వాళ్ళు. ప్రైవేట్ మెడికల్ కళాశాలల అనుబంధ ఆసుపత్రులు ఇప్పుడు రంగంలో కదా. ఇప్పుడు అదే అవుతాయి గారు రేపు పొద్దున. అంటే ప్రైవేట్ హాస్పిటల్లో ఫీజు తీసుకున్నారుగా ప్రైవేట్ కళాశాల అనుబంధంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో. దెన్ ఏంటది? ఇప్పుడు ఎన్ఆర్ఐ కాలేజీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. కాలేజీల నిర్వహణ ప్రభుత్వమే చూస్తుంది, మీకు తెలియదా అంటే వెర్రితనం. గవర్నమెంట్ స్కూల్స్ కూడా ప్రభుత్వం, ప్రైవేట్ స్కూల్స్ ఇప్పుడు నారాయణ చైతన్యాలు ఏమైనా ప్రభుత్వ నిబంధనలు కాకుండా అక్కడ సొంత నిబంధనలు పెట్టుకుంటారా? గీతంలో విజ్ఞానాలు సొంత పెట్టుకుంటారా? కోనేరు లక్ష్మీలు రూలు గవర్నమెంట్ ఇయే, డబ్బులు తీసుకునేది వానికి మాత్రం గవర్నమెంట్ సంబంధం లే. ఇక్కడ కూడా అంతే కదా. అప్పుడు ప్రభుత్వం తప్పు చేస్తుంది కదా, ప్రభుత్వం దోచిపెడుతుంది కదా, ప్రైవేట్ వాడికి దోచిపెడుతుంది కదా. ఇంకోటి ప్రైవేట్ మెడికల్, ఇప్పుడు గీతమోడు కాలేజీనో లేకపోతే నారాయణ వాళ్ళది కూడా మెడికల్ కాలేజ్ ఉంది. వాళ్లే స్థలం కొనుక్కుని, వాళ్లే బిల్డింగ్ కట్టుకుని, వాళ్లే అన్ని చేసుకున్నారు కదా ఫెసిలిటీస్. మరి ఇక్కడ నువ్వేంటి ప్రభుత్వ స్థలం తీసుకెళ్లి ప్రైవేట్ వాడికి ఎందుకు ఇస్తావు? వాడి దగ్గర లీజు తీసుకోవడం ఏంటి చండాలంగా? అంటే దోచిపెట్టడమే కదా. వాళ్ళేం పాపం చేశారు, వీళ్ళేం పుణ్యం చేశారు. ఇన్ని కోట్ల రూపాయల డబ్బులు మనం ఎదురియడం వాళ్ళకి, దీన్ని గొప్పగా చెప్పుకోవడం. సరే, చదువు రాని సన్నాసులు మాట్లాడారంటే ఒక అర్థం ఉంది, చదువున్న సన్నాసులు కూడా మాట్లాడుతున్నారు దాని మీద అడ్డదడ్డ. మనల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. కొంచెం మనుషుల్లాగా ప్రవర్తిస్తే, మానవత్వంతో ఆలోచిస్తే పేదవాడి చేతికి చదువు దూరం అవుతుందిరా నాయన. విదేశాలకు పోయి మనోళ్ళు కోట్ల రూపాయలు పెట్టి చదువులు లక్షలు పోసి తగలేయాల్సి వస్తుంది. ఇక్కడ అది చక్కగా అందుబాటులోకి వస్తున్నటువంటి నోటి దగ్గరకు వచ్చిన ముద్దని లాగేస్తున్నాం.